కంటోన్మెంట్ ఎవరు? కంటోన్మెంట్ గణేష్ కు ఛాన్స్. ఎంత మెజారిటీ? 10-15 అంతకు మించి 10-15 రావు. ముగ్గురు పంచుకున్నారు. బీఆర్ఎస్ కూడా టప్ ఇచ్చింది కానీ సెకండ్ సింపతి వర్కౌట్ కాదు. ఫస్ట్ సింపతి వాళ్ళ కూతురికి వర్కౌట్ అయింది కదా, మరీగా చనిపోకుండా ఓట్లేసి అదొక ఫీలింగ్ ఉంది. మళ్ళీ బీఆర్ఎస్ డౌన్ ఫాల్ ఉంది కదా, సో అక్కడ అది ఈటల రాజేందర్ గారి కిందకి వస్తుంది అనుకుంటా, మల్కాజ్గిరి కిందకి వస్తుంది కాబట్టి దానివల్ల కొంచెం భూమి వచ్చింది. దట్టు క్యాండిడేట్ ని కూడా కొంచెం మంచి పేరు ఉన్నది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటది, కాకపోతే అక్కడ తమిళన్స్ ఎక్కువ ఉన్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. ఓకే, మల్లన్న పరిస్థితి ఏంది? ఏది మన మల్లన్నది ఎమ్మెల్సీ ఎలక్షన్? మల్లన్నది నల్గొండ ఎడ్జ్ ఉందండి, ఖమ్మం ఎడ్జ్ ఉంది. నల్గొండ ఖమ్మంలో ఓట్లు తక్కువ ఉన్నాయి పట్టభద్రులై. సో సెకండ్ వరంగల్లో నెక్ టు నెక్ ఉన్నాయి, అన్ని పార్టీలు పంచుకున్నాయి. జడ్సన్ ప్రభావం రేపు తెలుస్తుంది. జడ్సన్ గారు చాలా ఓట్లు గెలిచారు కాంగ్రెస్. తర్వాత అశోక్ సార్ కూడా చాలా ఓట్లు గెలిచాడు తెలియకుండానే. సో ఈ ఇద్దరి మీదనే డిపెండ్ అయి ఉంటది మల్లన్న. అయితే మల్లన్న ఫస్ట్ ఓట్లు పడ్డాయండి, పడ్డ ఓట్లు ఫిక్స్ అయినాయి, వాళ్ళు ఎవరు సెకండ్ ఓటు వేయలే. ఒకటేసే ఇప్పుడు మీరు మల్లన్నకు సంబంధించిన వ్యక్తి, కాంగ్రెస్ మల్లన్న టీము, మీరు ఒకటే ఓటు వేసి రెండో ఓటు వేయలే. కానీ బీజేపీ వాళ్ళు, తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు, అశోక్ సారు, జడ్సన్ వాళ్ళు ఫస్ట్ ఓటు సెకండ్ ఓట్స్ వాళ్ళే వేసుకున్నారు ఫేవర్ లా. అంటే అందుకనే ఒకవేళ మల్లన్న గెలవాలంటే ఫస్ట్ ఓటు ప్రియారిటీలోనే బయటపడాలి. అంటే ఒక 30-40% ఎబో అయింది అనుకోండి, ఒక 10% గుంజుకు రాగలుగుతాడు. అవుతుందా? 10% అవుతుంది అంతవరకే. ఎక్కువ ఊహించుకొని లాస్ట్ టైం జరిగినట్టు కోదండరామ్ గారిది అప్పుడు పల్లా జరిగినట్టు జరగదు ఎలక్షన్. అంటే వస్తే 40 ఎబో ఫస్ట్ దాంట్లోనే రావాలి. ఫస్ట్ దాంట్లోనే మల్లన్న గుంజుకొస్తే గెలుస్తాడు. సెకండ్ ప్రియారిటీ ఓటు మీద కనుక డిపెండ్, సెకండ్ లో 30-35 దగ్గర ఆగిపోతే కష్టం. ఎందుకంటే అశోక్ సార్ సెకండ్ ప్రియారిటీ ఏమని మల్లన్నకి ఏమని చెప్పాడు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలే, బీజేపీ వాళ్ళు చెప్పలే, జడ్సన్ గారు వ్యతిరేకంగా మాట్లాడి ధర్నాలే చేసిండు. ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇప్పుడు బీఆర్ఎస్ కేసిన ఫస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు మేబీ బీజేపీకి వెళ్తారు. బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే సరే ఏస్తే కానీ సెకండ్ అయితే జడ్సన్ కి వేస్తారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వేస్తే కానీ సెకండ్ అన్న మాకే. నేను దగ్గర ఉండి చూసిన కొంతమంది మాట్లాడుకుంటప్పుడు, మా నార్మల్గా పీపుల్ లెక్క పోయి అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తారని. గ్రౌండ్లలో తిరుగుతారు కదా, నేను కూడా వాకర్లాగా వెళ్ళి చూసిన. చూస్తే ఫస్ట్ మాకు వేయకుంటామే సమ్ ఎక్స్, సెకండ్ మాత్రం వెయ్యి అన్నారు. సెకండ్ ఎప్పుడు మల్లన్నకి ఏమని చెప్పాలా? ఓకే, అది నాకు తెలిసిన నా అనాలిసిస్ ప్రకారం మైనస్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఛాన్సెస్ ఇంకా ఇది మనం చెప్పలేము. ఇంకా బీఆర్ఎస్ బీజేపీకి ఉంటుంది సెకండ్. ఓకే, నాకు తెలిసి బీఆర్ఎస్ ఇప్పుడు మల్లన్న పక్కపోతే బీఆర్ఎస్ బీజేపీ సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎక్కువ ఉంటే వాళ్ళకు. ఓకే, చూడాలి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.